అక్క ఆరాటమే గాని బావ బతికేటట్టే లేడన్నట్టు సర్కార్ స్కూళ్ళల్లో టీచర్లు బళ్ళల్లో పిల్లలను చేర్పించేటందుకు చదువులు చెప్పేటందుకు కొంతమంది మంచిగానే దండలాడుతుర్రు. కానీ మీ బళ్ళె ఏం సవలతులు ఉన్నాయని పిల్లగాళ్ళను సర్కారు బళ్ళకు తోలాలి చెప్పుండ్రి. చదువు చెప్పేటందుకు క్లాస్ రూమ్లు ఉండవాయే, కమ్సే కమ్ పిల్లగాళ్ళు బాత్రూమ్ పోయేటందుకు పాయికాన్లు కూడా లేవాయే. ఎట్లా తోలియాలి అని పేరెంట్స్ ఆలోచనలు పడవైతే, కానీ ఎట్లనన్నా పిల్లగాళ్ళను బళ్ళలకు రప్పియాల్సిందే అని కొంతమంది టీచర్లు ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా ఎసోంటి ఇకమతులు చేస్తుర్రో చూడుర్రి. మంచి చదువులు చెప్పి పిల్లలను ప్రయోజకులు చేయాలని కొంతమంది సర్కారు టీచర్లకున్న ఆరాటంలో ఇసమంతన్న లీడర్లకు ఉంటే మంచిగుండు. ఇప్పటికే సర్కారు బళ్ళల చదువులు అంటేనే సత్రోలు అయిపోయినాయి. చాలా మంది అప్పులు చేసి అయినా సరే, తాకతుకు మించి అయినా సరే ఫీజులు కట్టి ప్రైవేట్ బళ్ళకే తోలుతున్నారు పిల్లగాళ్ళను. మరి ప్రైవేట్ వాళ్ళ తనం ఉన్నదేంది, ఈడ లేనిది ఏంది అంటే సవలతులు పట్టింపులు ఎంతనం. బడి మంచిగుంటే చదువు చెప్ప సార్లు ఉండరు, సార్లుంటే పిల్లగాళ్ళు రారు. ఇవి రెండు ఉన్న జాగాలో పిల్లలు ఒంటికి పోనీకే బాత్రూమ్లు కూడా ఉండయాయి. పిల్లగాళ్ళ చదువులు ఎట్లా చెప్తారని పట్టించుకునేటోళ్ళు ఉండరు. ఇక గివాన్ని చూసి పైసలు పోయినా మంచిదే అని ప్రైవేట్లకే తోలుతున్నారు చాలా మంది. లేలే మన బడిలో అట్లా లేదు, అన్ని తీరుల సవలతులు ఉన్నాయి, మీ పిల్లగాళ్ళను మన సర్కారు బల్లెనే చేర్పిరి, మీ పిల్లగాళ్ళను రోజు బడికి తీసుకొచ్చి ఇంటికాడ వడగొట్టేందుకు మేమే బాధ్యత తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లా మండలం కలివేరు హై స్కూల్ టీచర్లు అందరు కలిసి మనిషికి పైసలు వేసుకొని పిల్లగాళ్ళ కోసం ఆటోను పెట్టిచ్చిరు. ఇట్లా బడికి దూరంగా ఉన్న పిల్లల్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడానికి మేము తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వం జరిగింది. వాళ్ళని ఒప్పించేసి మీరు మా పాఠశాలకు పంపించినట్టయితే వాళ్ళకి సరైన విధానం అందిస్తాం. మేము వాటికి ఆటో సౌకర్యం కూడా కల్పించి మేము టీచర్లు అందరం కూడా దానికి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఇక బడికి ఇట్లా ఆటో పెట్టినాక 30 మంది దాకా పిల్లగాళ్ళు చేరిరట. అలా భద్రాద్రి జిల్లాలోనే ఎక్కువ అడ్మిషన్లు వచ్చిన బడి కూడా ఇదేనట. హెడ్ మాస్టర్ సార్లు, సిబ్బందులు అందరు కలిసి పిల్లగాళ్ళకి ఏదైనా చేయాలన్న ఆరాటంతో ఇక మీదేసుకొని చేస్తుండే వరకు సర్కారు బళ్ళల్లో ఈ మాత్రం అన్న పిల్లగాళ్ళు చదువుతున్నారు. ఇప్పుడు ఆటోకి అయ్యే ఖర్చులను కూడా మనం అందరం భరిస్తాం సార్. మనం పిల్లలకి, పేద పిల్లలకి మనం సహాయం అందిద్దామని చెప్పడం జరిగింది సార్. ఈ విధంగా మా పిల్లల భవిష్యత్తుని, వాళ్ళ యొక్క ఉన్నతమైన విద్యని ఆకాంక్షిస్తూ మేము పిల్లలకి ఆటో సౌకర్యాన్ని కల్పించి వాళ్ళ విద్యాబుద్ధి నేర్పడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఇలా తనలాటకు తోడుగా సర్కారు వాళ్ళు ఇంత ఆసరై స్కూళ్ళల్లో సవలతులు పెంచితే మంచిగుండు.